కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ కాలేజీ ఎదురుగా తెనాలి 45 సంవత్సరాలుగా ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నందు వేలాది మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన సంస్థ. ప్రతి నెల 1వ తేదీ కొత్త బ్యాచ్ ప్రారంభించబడును. దూర ప్రాంతాల వారికి ఆన్లైన్ క్లాసులు కలవు. స్టార్ శ్రేణి లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి. మీకు చేసుకునే పొదుపుపై అత్యధిక వడ్డీ పొందండి. మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్ గా పొందండి. ఖాళీ భూమి మరియు ఇళ్ల తనఖాపై రుణాన్ని పొందండి. తెనాలి రైల్వే స్టేషన్లో తస్మత్ జాగ్రత్త. ఏమాత్రం ఆదమర్చి ఉన్నారా? ఇక అంతే సంగతులు. తెనాలి రైల్వే స్టేషన్లో పోలీసుల నిఘా కరువైందని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. సాక్షాత్తు రైల్వే స్టేషన్ ఆవరణలోనే యథేచ్ఛగా దొంగలు ప్రయాణికులను భయపెడుతున్నా పోలీసులు మాత్రం సోద్యం చూస్తున్నారని విమర్శలు వినవస్తున్నాయి. రాత్రి పొద్దుపోయి ప్రయాణికులు వస్తే వారికి రక్షణ కరువైంది. ఇందుకు కారణం తెనాలి రైల్వే స్టేషన్ ఆవరణలో ఇటీవల జరుగుతున్న సంఘటనలను ఉదాహరణగా చెప్పవచ్చు. సెల్ ఫోన్ దొంగలు, లగేజ్ దొంగలు, చివరకు జేబు దొంగల అడ్డాగా తెనాలి రైల్వే స్టేషన్ మారింది అనడంలో అతిశయోక్తి లేదు. కత్తులతో దాడి చేసి మరీ దొంగలు విజృంభిస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గత 2 రోజుల క్రితం జీటీ ఎక్స్ప్రెస్లో వస్తున్న వ్యక్తి కోసం 3వ నెంబర్ ప్లాట్ఫారం మీద వేచి ఉన్న వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తి కత్తితో బెదిరించి అతని వద్ద ఉన్న సెల్ ఫోన్ లాక్కొని పరిగెత్తాడు. ఈ విషయాన్ని తెనాలి న్యూస్లో ప్రసారం చేశాం. ఈ వార్త చూసిన మరో బాధితుడు తనకు జరిగిన అన్యాయాన్ని తెనాలి న్యూస్ ద్వారా ప్రజలకు తెలిపారు. తెనాలి నాదరపేట సంకావారి కొట్ల బజార్లో నివసిస్తున్న అనిల్ బాబు ఫోన్ను రైల్వే స్టేషన్లో దొంగ లాక్కొని పారిపోయాడని, ఆ తర్వాత అతను న్యాయం కోసం ఎంతగా తిరిగాడో వివరించారు. జూన్ 21వ తేదీన రాత్రి చార్మినార్ ఎక్స్ప్రెస్లో వచ్చి తెనాలి 3వ నెంబర్ ప్లాట్ఫారం పైన దిగాడు. ప్లాట్ఫారం పైన నడుస్తూ లిఫ్ట్ దగ్గరకు వచ్చేటప్పటికి ఒక యువకుడు ప్రయాణికుడిలా వస్తూ తనతో కలిసి బాబాయ్ ఎక్కడి నుంచి వస్తున్నారని అడిగాడు. విజయవాడ నుంచి వస్తున్నానని చెప్పానని అనిల్ బాబు తెలిపారు. తనతో పాటు వస్తూ లిఫ్ట్ ఎక్కి దిగాడు. నేను కొద్ది దూరం వెళ్ళిన తర్వాత వెనకగా పరుగున వచ్చి జేబులో సెల్ ఫోన్ లాక్కొని పరిగెత్తాడు. దొంగ దొంగ అని అరిచినా అక్కడ ఉన్న ప్రయాణికులు ఎవరూ స్పందించలేదు. స్టేషన్ బయట తన కుమారుడు తనను రిసీవ్ చేసుకోవడానికి వచ్చాడు. నేను పరుగెత్తుకొని రావడం గమనించి ఏమిటని ప్రశ్నించాడు. దొంగ నా సెల్ ఫోన్ లాక్కొని పారిపోతున్నాడు, పట్టుకో అని కేకలు వేశాను. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి దొంగ పారిపోయిన వైపుకు పరుగులు తీశారు. స్టేషన్ ఎదురుగా ఉన్న జెండా చెట్టు ప్రక్కనే ఉన్న సందులోకి దొంగ పారిపోయాడు. తాము ఆ సందులోకి పోయి చూశాం. చీకటిగా ఉంది, ఎవరూ కనిపించలేదు. ఒక రకంగా చెప్పాలంటే మాకు భయం వేసింది. అంతా చీకటి. దొంగ వేరే వారితో కలిసి వచ్చి అటాక్ చేస్తారేమోనని భయపడి వెనుకకు వెళ్ళి రైల్వే స్టేషన్లోని ఆర్పీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాం. ఫిర్యాదు మాది కాదు, జీఆర్పీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు చేయవలసిందిగా సలహా ఇచ్చారు. సరేనని జీఆర్పీఎఫ్ పోలీస్ స్టేషన్కు వెళితే అక్కడ మహిళా కానిస్టేబుల్ ఉన్నారు. ఒక మహిళ రిటైర్డ్ స్టేజ్లో ఉన్నది. మరో మహిళ మేమేం చేస్తాం, రేపు రండి ఫిర్యాదు ఇవ్వండి అని చెప్పి పంపించేసింది. అయినా సరే 3 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేస్తే కానిస్టేబుల్ మాతో కలిసి వచ్చి స్టేషన్ పరిసర ప్రాంతాలు చూసి వెళ్ళిపోయారు. మరుసటి రోజు జీఆర్పీఎఫ్ పోలీసులకు ఫిర్యాదు రాసి ఇచ్చి వెళ్ళిపోయాం. ఇలాంటి పరిస్థితి తెనాలి రైల్వే స్టేషన్లో తాను ఎదుర్కొన్నట్లు చెప్పారు. అందుకే ప్రయాణికులకు హెచ్చరిక చేస్తున్నాం. అయ్యా, తెనాలి రైల్వే స్టేషన్లో అర్ధరాత్రి పూట ఒంటరిగా ప్లాట్ఫారం పైన నడవకండి. తోడు ప్రయాణికులతో కలిసి రండి. అలా చేయకపోతే మాకు జరిగిందే మీకు జరగవచ్చు. ఇక్కడ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కానీ పట్టించుకునేవారే ఉండరు. ట్రైన్ వచ్చినప్పుడు ప్లాట్ఫారం పైన ఒక్క పోలీసు కనిపించడు. ప్లాట్ఫారం పైన గంజాయి, మద్యం సేవించి అటు ఇటు తిరుగుతున్న వ్యక్తులు కనిపిస్తారు. దొంగలు ప్రయాణికులను దోచుకునేందుకు అనేక రకరకాల ఎత్తుగడలతో వస్తున్నారు. అయినా పోలీసులు పట్టించుకోరు. అందుకే ప్రయాణికులు తెనాలి రైల్వే స్టేషన్లో తస్మత్ జాగ్రత్త అని అనిల్ బాబు, ఆయన కుమారుడు తమ అనుభవాలని దృష్టిలో పెట్టుకొని ప్రయాణికులకు చెప్తున్నారు. ప్రజాప్రతినిధులైన ఈ సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతున్నారు. గుంటూరు ఎంపీ, కేంద్ర మంత్రివర్యులైన పేమసాని చంద్రశేఖర్ ఈ స్టేషన్పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరుతున్నారు. నా పేరు అనిల్ బాబు. నేను సంకావరగుట్ల దగ్గర ఉంటాను తెనాలిలో. నేను 21 జూన్ 24వ తారీఖున విజయవాడ నుంచి తెనాలి వచ్చేటప్పుడు చార్మినార్ ఎక్స్ప్రెస్ రాత్రి 1:25కి ఇక్కడ దిగాను. ఇక్కడ 3వ ప్లాట్ఫామ్ దిగంగానే నాతో పాటు ఒక కుర్రోడు వచ్చి ఏ ఊరు బాబాయ్ మీది, ఏ ఊరు నుంచి వస్తున్నారని చెప్పేసి అడిగారు. నేను విజయవాడ నుంచి వస్తున్నాను అని చెప్పాను. నాతో పాటు 3వ నెంబర్ ప్లాట్ఫామ్లో లిఫ్ట్ ఎక్కి నాతో పాటు ఫాలో అప్ అయ్యి ఈ వంతెన ఎదురుగుంట కనబడే వంతెన మీదుగా వచ్చేసి అక్కడ నేను మెట్లు దిగేటప్పుడు నాతో పాటు ఫాలో అప్ అయ్యి నా జేబులో నుంచి ఫోన్ తీసుకుని వెళ్ళిపోయాడు.
నేను అదే రోజు ఆర్పిఎఫ్ సిఐ గారు ఉంటే ఆయన అడిగాను, సార్ ఇట్లా జరిగిందని చెప్పేది. అంటే రేపు మార్నింగ్ ఇది కేకలేసానండి. నేను అరిసాను, గట్టిగా అరిసాను. అరిస్తే మా అబ్బాయి ప్లస్ అక్కడ ఉన్న ఆటో వాళ్ళు కూడా ఆయన పట్టుకుందా అని చెప్పి చూశారు. కాకపోతే అతను అందకుండా బాగా ఫాస్ట్గా పరిగెత్తి రైల్వే స్టేషన్ ఎదురుగుండా ఉన్న జెండా చెట్టు దగ్గర నుంచి లోపలికి వెళ్ళిపోయేసి మాయమైపోయాడు, కనబడలేదు. అదే టైంలో సిఐ గారు, ఆర్పిఎఫ్ సిఐ గారు లోపలికి వస్తుంటే నేను సిఐ గారిని అడిగాను, సార్ ఇట్లా జరిగిందంటే రేపు మార్నింగ్ వచ్చేసి ఇక్కడ జీఆర్పిఎఫ్ ఆఫీస్లో మీకు కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. నేను జీఆర్పిఎఫ్ ఆఫీస్లోని కంప్లైంట్ ఇచ్చాను. ప్లస్ 3 టౌన్ పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళేసి సార్ ఇట్లా జరిగిందని చెప్పేసి అదే టైంలో నేను ఇచ్చాను అనమాట. అప్పుడు డ్యూటీలో ఉన్న అనిల్ కుమార్ అనే కానిస్టేబుల్ గారు నాతో పాటు వచ్చి ఒక అరగంట సేపు మేము తిరిగాము. కాకపోతే ఎవరు కనబడలేదు మాకు. మరుసటి రోజు ఇట్లా జీఆర్పిఎఫ్ వచ్చి వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాకపోతే అన్ఎక్స్పెక్టెడ్గా నిన్న జరిగిన 21వ తారీఖు నాటి జరిగిన సిచ్యువేషన్ నేను చూసి నాకు కూడా ఇట్లా జరిగింది, వేరే వాళ్ళకి కూడా ఇట్లా జరగకూడదు అనే ఉద్దేశంతో నేను ఇప్పుడు సార్ వాళ్ళకి తెనాలి న్యూస్ ద్వారా నేను ప్రయాణికులు తెలియజేసేది ఏమంటే, మీరు వచ్చేటప్పుడు నైట్ టైము 12 ఆ టైంలో వచ్చేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాను. ఫోన్లు కానీ సామాన్లు కానీ జాగ్రత్త అట్టు పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. నాకు జరిగినట్టు ఇప్పుడు మీరు వచ్చేటప్పుడు 3వ ప్లాట్ఫామ్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా సరే రండి. మీరు వచ్చేటప్పుడు అందరితోనూ కలిసి సుమారు 3-4 అయినా సరే కలిసి అందరూ కలిసి వస్తే కనుక ఈ గంజాయి తాగే వాళ్ళతో కానీ, మత్తు మందులు తాగే వాళ్ళతో కానీ ఈ దొంగతనాలు అనేది జరగకుండా సేఫ్ సైడ్గా బయటికి రావచ్చు అనమాట. లేదంటే కనుక ఇప్పుడు నా ఫోన్ పోయింది, అట్లాగే మీ ఫోన్ పోవచ్చు, లేకపోతే లగేజీ ఏదైనా పోవచ్చు, లేదంటే బంగారు వస్తువులేని పోవచ్చు. కాబట్టి మీరు వీలున్నంత వరకు 4-5తో కలిసి ఈ మన ప్లాట్ఫామ్ దాటడం కానీ, ఈ వంతెన మీద నుంచి రావటం కానీ ఇలాంటి జాగ్రత్తగా ఉంటారని చెప్పేసి నా ఆలోచన. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఈ నైట్ టైము మన ఆర్పిఎఫ్ వాళ్ళు కానీ, జీఆర్పిఎఫ్ వాళ్ళు కానీ, పోలీసు వాళ్ళు కానీ కొంచెం ఈ ప్లాట్ఫామ్ మీద కానీ, రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో కానీ కొంచెం గస్తీగా తిరిగితే కనుక నాలాంటి వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉంటుంది. ఇప్పుడు నాకు పోయిన పరిస్థితి ఇంకోళ్ళకి రాకుండా ఉంటుందని నా ఆలోచన అనమాట. నా పేరు రిషి. మేము తెనాలి శంకవారికోట్ల దగ్గర ఉంటాము. మా నాన్నకు కూడా ఇలాగే మొన్న దొంగతనం జరిగింది. అయితే నేను ఆ రోజు మా నాన్న కోసం పికప్ చేసుకోవడానికి నేను బయట వెయిట్ చేస్తున్నాను. అప్పుడు మా నాన్న తను నా ముందు నుంచే వెళ్ళాడు ఆ దొంగ. అయితే నేను అప్పటికి మా నాన్న ఇంకా బయటికి రాలేదు. బయటకి జేబులో పట్టుకొని నా ఫోన్ చూడు అంటే అప్పుడు నేను బండి తిప్పుకొని వెళ్ళేసరికి తను జెండా చెట్టు పక్క సందులోకి వెళ్ళిపోయాడు. ఇంకా అప్పుడు దాని తర్వాత ఎక్కడికి వెళ్ళాడు అన్నది నాకైతే కనిపించలేదు. మొత్తం ఎతికాము. వి కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట, తెనాలి.